ఓకే. అలాగే ఇక్కడైతే గతంలో టూరిస్టులు రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఈ రోడ్డుకి భయపడి కూడా ఇక్కడికి రాకుండా పక్కనున్న కొత్తపట్నం, అలాగే చీరాల బీచ్, అలాగే నెల్లూరు సైడు మైపాడు బీచ్, ఇట్లా బయట బీచ్లకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ రోడ్డు వేసిన తర్వాత ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి ఇట్లా ఎంతోమంది టూరిస్టులు కూడా మా ఏరియాకి వస్తున్నారు. మా ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఈ టైంలో అయితే బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న యూత్ కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వాడిని అడిగి చేస్తున్నాం. మా చెప్పండి, ఈరోజు మీ ఊళ్ళో ఈరోజు మంత్రులు వాళ్ళు వచ్చారు కదా, దేనికి వచ్చారు? దేనికి వచ్చారంటే రోడ్డు వేసారు సార్, మాకు శంకుస్థాపన చేశారు. మా పిల్లకాయలు కావలికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చిన దాకా మేము నిద్రపోము సార్. రోడ్డు బాగలేదు కదా, ఆయన వచ్చిన కాడి నుంచి బాగానే చేస్తున్నాడు. ఇల్లు స్థలం లేకపోయినా కూడా పెళ్ళి అయి ఉండే వాళ్ళకి ఇల్లు స్థలం ఇచ్చాడు, 5 సెంట్లు అందరికి ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చారమ్మా? ఎంతమంది 200 మందికి ఇచ్చాడు సార్.